టీడీపీకి దారుణ నష్టం. వినుకొండలో అందరూ చూస్తుండగానే వైసీపీ కార్యకర్త అబ్దుల్ రషీద్ దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. నిందితుడితో తమకు సంబంధం లేదని టీడీపీ చెబుతున్నప్పటికీ ఆ పార్టీ నాయకులతో ఫోటోలు బయటికి రావడంతో తప్పించుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా హత్యకు గురైంది వైసీపీ కార్యకర్త కావడంతో ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీనే చేయించి ఉంటుందని ప్రతి ఒక్కరూ నమ్మే పరిస్థితి. హత్య చేయడం వేరు, అత్యంత దారుణంగా అది కూడా అందరూ చూస్తుండగా ఇష్టానుసారం నరకడం జనాన్ని భయం కప్పితుల్ని చేస్తోంది. ఈ దుర్ఘటన ముఖ్యంగా టీడీపీకి రాజకీయంగా దారుణ నష్టాన్ని కలిగించింది. ఎందుకంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం కాబట్టి. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రజలు మెచ్చేలా పాలన సాగించాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పాలనపై ఎలాంటి చర్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కూటమి హామీల అమలు కంటే ఇతరేతర అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగా వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు, హత్యలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య పరాకాష్ట. వినుకొండలో వైసీపీ కార్యకర్తకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో హత్య దృశ్యాల్ని చూస్తే మనసున్న ప్రతి ఒక్కరూ ఇంత దారుణమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ హత్య కాదని పోలీసులు చెబుతున్నప్పటికీ ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అధికార పార్టీ పెద్దల ఆదేశాల మేరకే పోలీసులు ప్రకటనలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. వినుకొండ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు పాలనకు మచ్చ తెచ్చింది. ఎందుకిలా జరుగుతోందనే మాట సర్వత్రా వినిపిస్తుంది. కూటమికి రాజకీయంగా నష్టం తెచ్చే చర్యలకి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది.